హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ సాహస యాత్రికుడు హరిని. థాయిలాండ్‌లో అయితే ఒక వింతైన టెంపుల్ అయితే చూశాను. ఈ టెంపుల్ ఇలాంటి వింత కాదండి. ఇందులో ఉన్న గోపురం అయితే ఆల్మోస్ట్ ఇది 150, 200 అడుగుల ఎత్తులో అయితే కనిపిస్తా ఉంది. ఇది పైకి తలెత్తి చూడాలన్నా వావ్! కూడా వావ్! చాలా పైకైతే చాలా బెండ్ అయ్యి మరీ చాలా చూడాలి. బ్యూటిఫుల్ అసలు. అంత ఎత్తులో కనబడుతుంది. ఆ గోపురం తగ్గట్టుగా ఆ ప్రదేశం గాని, ఆ టెంపుల్ గాని, ఆ టెంపుల్ కలర్స్ విత్ కాంబినేషన్ కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. గోల్డెన్ డిజైన్‌తో వైట్ కలర్ పాలరాయితో అయితే టెంపుల్ చాలా బ్యూటిఫుల్‌గా కనబడుతుంది. ఈ టెంపుల్‌లో గూడా ఒక బుద్ధుడు అని ఉండేది. ఈ బుద్ధుడిని గూడా గోల్డెన్ టెంపుల్ అంటారు. ఈ టెంపుల్ పక్కనే ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అందులో గూడా బుద్ధుడిలో రకరకాలైన బుద్ధుడు, స్టాండింగ్ బుద్ధ, లాఫింగ్ బుద్ధ, స్లీపింగ్ బుద్ధ అని కొన్ని డిజైన్స్‌తో కూడా బుద్ధుడైతే ఉన్నాడు. ఈ ఈ టెంపుల్ ఎగ్జాక్ట్‌గా అయితే ఇంకొక మండపం గూడా ఉందండి. ఆ మండపంలో గూడా బుద్ధుడు బ్లాక్ బుద్ధ అంటారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నారండి. ఈ టెంపుల్ పరిసర ప్రాంతాల్లోనే పంచలోహాలతో తయారు చేసిన కొన్ని విగ్రహాలైతే అమ్ముతూ ఉంటారు. చాలా బాగున్నాయండి అక్కడ. అక్కడ బుద్ధుడి విగ్రహాలతో పాటు మన వినాయకుడి విగ్రహాలు గూడా ఉన్నాయి. ఇంకా అలా కొంచెం ముందుకు వచ్చేసారంటే బుద్ధుడిలో ఎన్ని రకాలైతే బుద్ధుడ్స్ ఉన్నారో అన్ని ధ్యానాల్లో చేసుకుంటూ బుద్ధుడైతే ఉన్నాడు. వీటన్నిటిలో కల్లా నాకు స్లీపింగ్ బుద్ధ అయితే చాలా బాగా నచ్చింది. అక్కడి నుంచి ఈ గాలిగోపురం చూస్తున్నారు చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా అయితే కనబడుతుందో. ఇందాక నేను మీకు చెప్పాను కదండీ! ఒక బ్లాక్ బుద్ధ అని కదా! చెప్పి. ఆపోజిట్ ఉన్న మండపంలోనే ఈ బుద్ధుడేనండి. వీడియో ఎలా ఉందో ఒక లైక్ కొట్టేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.